రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకోవడం యూజువలీ ఎంప్లాయీస్ అండ్ నాకు కిడ్స్ కూడా ఉన్నారు, సో అంత ఈజీ కాదు. అండ్ స్విగ్గీ అవి యూజ్ చేస్తాం, లేకపోతే స్విగ్గీ బ్లింకిట్లో ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉండట్లేదు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండ్ కొంచెం ట్రస్టబుల్గా అనిపించే ఆర్డర్ పెట్టాను. రైతు బజార్లకు టెక్నాలజీని అనుసంధానం చేసి సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. అందుబాటు ధరల్లో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు దొరికేది మన రైతు బజార్లలోనే. రైతుల కష్టానికి ₹1 మిగిలేది కూడా ఇక్కడే. రైతు బజార్లు అందరికీ అందుబాటు దూరంలో లేకపోవడంతో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ధరలు ఎక్కువైనా ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు. రైతులకు ప్రజలకు పెరుగుతున్న ఈ గ్యాప్ను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం డిజి రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నంలోని MVP రైతు బజార్లో పైలట్ ప్రాజెక్టుగా డిజి రైతు బజార్ను డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించారు. నవంబర్ 28 నుంచి మాకు ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డెలివరీ బాయ్స్ని రిక్రూట్ చేసేవారమి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటున్నాం. అంటే డెలివరీ బాయ్ రిక్రూట్ దగ్గర నుంచి ప్రిక్రూటింగ్ కూడా మేమే చేస్తాం. మేము 6 కల్లా వచ్చేసి మాకు ఏం కావాలనేది లిస్ట్ అవుట్ చేసుకొని ప్రిక్రూటింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ అయితే బాగానే ఉందండి. వాళ్ళు ఫ్రెష్ కాయగూరలు డైరెక్ట్గా వాళ్ళకి డోర్ టు డోర్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైతు బజార్లో ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత సూపర్వైజర్ ఆ వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేయించి డెలివరీ పార్ట్నర్కు అందజేస్తారు. రైతు బజార్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఉచితంగా డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ ఇస్తున్నారు. నేను ఇక్కడ డిజి రైతు బజార్లో వర్క్ చేస్తున్నాను డెలివరీ పార్ట్నర్ కింద. రోజుకి సుమారుగా ఒక 20 నుంచి 25 లోపు చేస్తున్నాను సార్. ఇంకా రెగ్యులర్గా పేమెంట్ ఇస్తున్నారు. ఇంకా రోజుకి ఒక 900 to 1000 లోపు సంపాదించగలుగుతున్నాను. ప్రజలకి తక్కువ రేట్లలో వెజిటబుల్స్ రావడం వల్ల తక్కువ రేట్లకి ఎక్కువ వస్తున్నాయని చెప్పి చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు. ఫేజ్ 1లో విశాఖ MVP కాలనీలో ప్రారంభమైన డిజి రైతు బజార్ను ఫేజ్ 2లో మొత్తం విశాఖ నగరంలో, ఫేజ్ 3లో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతిలోని రైతు బజార్లలో, ఫేజ్ 4లో రాజమండ్రి, కర్నూలు మరియు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. న్యూస్ ఛానల్ యాక్చువల్లీ ఒక ఆర్టికల్ చూసాను. సో జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ పోర్టల్ లింక్ ఉన్నది, వెంటనే వెళ్ళి పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుందండి. ఎందుకంటే యూజువల్లీ మేము అంటే వెంటనే వెళ్ళి రైతు బజార్కి అది వెళ్ళడం తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. సో మాక్సిమం వెళ్తే కింద తెచ్చుకుంటాం, కింద రేట్స్ అవి ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ ఉంటాయి. సో దానివల్ల నేను ఇది చూడగానే చాలా ఎక్సైటెడ్గానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ కదా, ఉంటుంది మాకు కూడా రైతుకి సపోర్ట్ చేయాలని ఉంటుంది. సో ఎప్పుడైనా వీకెండ్ అలా తెచ్చుకోవడానికి అవుతుంది. సో అలా కుదరినప్పుడు ఇలా ఒక వీక్ డేలో కూడా చాలా కన్వీనియంట్గా పెట్టుకోవడం, ఈ ఇనిషియేటివ్ చాలా బాగుంది. ఇది కంటిన్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది.